రాజమహేంద్రవరం స్థానిక దాన్వేపేట వీటి ప్రభుత్వ ఉన్నత పాఠశాల రోడ్లో ఉన్న పార్టీ కార్యాలయం వద్ద జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బోడా వెంకట్ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పిసిసి సభ్యుడు చింతడ వెంకటేశ్వరరావు జాతీయ పతాకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బోడా వెంకట్ మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగఫలంగా దేశానికి స్వాతంత్రం సిద్ధించిందని, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపైన ఉందని అన్నారు. నేడు ప్రజలు స్వేచ్ఛ స్వాతంత్రాలతో జీవించగలుగుతున్నారంటే దానికి భారతదేశ రాజ్యాంగమే ప్రధాన కారణమని అన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే కులం, మతం, ప్రాంతాలతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజలకు మేలు జరగాలని ఎల్లప్పుడూ కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చామర్తి లీలావతి, శెట్టి ప్రతాప్, కంచర్ల రాజాపండు, ఇజ్జారౌతు సత్యనారాయణ, ఎన్ఎస్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గట్టి నవతారకేష్ తదితరులు పాల్గొన్నారు. ఇచ్చేయండి, ఇంకోళ్ళకి ఇచ్చేయండి, ఇచ్చేయండి. వెంకట గారు అవ్వండి, ఇలా రండి. ఎంతో మంది త్యాగుల ఫలితంగా ఇవాళ భారతదేశం స్వతంత్ర భారతదేశంగా ఏర్పడి భారతదేశ ప్రజానీకానికి అనేక రకాలుగా స్వేచ్ఛ స్వాతంత్రంతో నివసించే భాగ్యం కల్పించిన వారందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇవాళ భారతదేశంలో ఉన్న ప్రజానీకం అంతా కూడా ముక్తకంఠంతో మేమంతా ఒకటే, మేమంతా భారతదేశ పౌరులు అని చెప్పుకుని గర్వంగా చెప్పుకునే రోజు. దీన్ని కాంగ్రెస్ పార్టీ మా సిద్ధాంతం, మా యొక్క ఆలోచన కూడా భారతదేశం అంతా కూడా ఒకటే అనే ఆలోచన. భారతీయులందరూ కూడా కులాలు, మతాలు, అభిప్రాయాలు వేరైనప్పటికీ కూడా మేమంతా భారతీయులు అని చెప్పి ఏదైతే కాంగ్రెస్ పార్టీ నమ్ముతుందో ఆ నమ్మకానికి నిదర్శనం ఈ రోజు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. భారతదేశం ఎంతో గర్వించదగింది. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ఎంతోమంది త్యాగనిరతో ఈ స్వతంత్రాన్ని సాధించారు. ఇలాంటి ఘన విజయం సాధించి స్వతంత్ర సమృద్ధానికి పాటుపడిన అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.